నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ నందు పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ఆహారం గుడ్లు, పాలు మరియు పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రంలో లభిస్తుంది కనుక గర్భిణీలు, చిన్నపిల్లలు అంగన్వాడీలో ఇచ్చే పదార్థాలు వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకురి గంగాధర్, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పోషణ అంటే మంచిగా బరువులు ఉండాలి, ఆకుకూరలు తినాలి, మొలకెత్తినవి తినాలి. గర్భవతులకి ఎవరికి రక్తం ఉండడం లేదు, మంచి ఫుడ్ తింటలేరు ఎవరు కూడా. పాలకూరలు కానీ ఏమైనా ఐటమ్స్ పచ్చి కూరలు తినాలి. అవి కూడా ఈ పిండి అందరికీ ఇస్తున్నాం ఇంటికాడ పిల్లలకి ఇవ్వాలనేసి. అయితే అది బర్రెలకు అవిడికి ఇవిడికి పెడుతుంది. ఇది చాలా ఉపయోగాలు పిల్లలకి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది బాలామృతం అనేది పిల్లలకి పెట్టాలి. ఇది బర్రెకి వేయకండి ఇప్పటి నుండి అన్న. ఇన్ని రోజులు అంటే తెలియకుండా ముందు వేసినారు, మేము కూడా వేసినాం. ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎగ్స్ ఇచ్చేగానే కూరలు అంటేసుకుంటారు, కొంతమంది అమ్ముకుంటారు బీసీ వాళ్ళు తినమనేసి. పిల్లలకి ఏం కాదు, ముట్టుడు అనకండి, ఏమనకండి, పిల్లలకి ఉడకబెట్టి ఇవ్వండి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకి ఇవ్వండి పోషణ అనేది. అది కొంచెం పాలు ఇస్తాం కదా, పాలు ఎలాగానే మీరు చేసుకుని తాగకండి. బాలెంతలకు కాగబెట్టి ఇవ్వండి, వాళ్ళు తాగితే పిల్లలకు పాలు వస్తాయి. గుడ్డి కానీ ఎలాగానే గరం గరం తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళు తింటారు. ఎలాగానే తినేయండి, ఎలాగానే వేడి వేడి ఉన్నాయి తినబెట్టాలి అందరికీ. ఇది పేసలు, ఇది ఫస్ట్ నానబెట్టి చేసుకుంటే వస్తాయి. మొలకెత్తిన తింటే మంచిగా బ్లడ్ తయారవుతుంది, రక్తం మంచిది అన్నట్టుగా. ఇది ఎగ్స్ తినాలి, పాలకూర రోజు లేకుండా వారానికి ఒక 2 సార్లు అనేది తింటే మంచిగా ఉంటుంది. బాలామృతం కూడా, బాలామృతం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. తినాలి పిల్లలకు. లడ్డు రూపంలో తినకుంటే ఇట్లా మంచిగా ఉడకబెట్టి పల్సగా చేసి తినబెట్టాలి. అయితే బాగుంటుంది కదా అందరికి. పిల్లలకి బర్రెలకి వేయకండి ఇప్పటి నుండి. స్కూల్ పిల్లల్ని కొంచెం స్కూల్కి పంపించండి. అలా ఎగ్స్ ఇస్తాం, చదువు కూడా చెప్తాం. అంగన్వాడీ అంటే గుడ్లు ఇస్తలేదు, మాకు ఇస్తలేదు, మీకు ఇస్తలేదు అంటుంది సార్. అందరికి ఇస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇవ్వకుంటే మాకు అడగండి, ఇంటి దగ్గరనే ఇస్తలేదని అనుకోకండి.